వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర బీజేపీ నాయకులు ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దహన చేశారు. అసదుద్దీన్ ఎంపీగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జై పాలస్తీనా అనడంపై అభ్యంతరమని విదేశానికి విధేయత ప్రకటించడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పదవి నుంచి తొలగించి అసదుద్దీన్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణ శాఖ తరఫున ఓవైసీ దిష్టిబొమ్మను కాల్చడం జరిగింది. ఎందుకనగా మొన్న పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే టైంలో జై పాలస్తీనా అన్నాడు. అది మన భారతదేశ పార్లమెంటు చట్టరీత్యా ఆర్టికల్ 120D సబ్ క్లాస్లో ఏముందంటే విదేశాలకు అనుగుణంగా మీరు ప్రవర్తించినా లేకుంటే వాళ్లకు మీరు సపోర్ట్ చేసినా ఒక పార్లమెంటుగా మీరు అనర్హుడిగా భావిస్తారు. కావున ఆయనను ఇమీడియట్లీగా అనర్హుడిగా ప్రకటించాలి. దీన్ని మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సభ్యులు తప్ప మరి కాంగ్రెస్ ఎన్డీ కూటమి ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. ఎంత సిగ్గుచేటు విషయం ఇది. ఒక పార్లమెంటేరియన్గా ఉండి విదేశాలకు సపోర్ట్ చేసి మన ఇంట్లో ఉండి మన అన్నం తినుకుంటూ మన దేశంలో ఉండి మన దేశం మీద బతుకుతూ వేరే దేశానికి సపోర్ట్ చేయడం ఎంత దేశ ద్రోహంగా భావిస్తున్నాం ఇది. కాబట్టి ఇమ్మీడియట్లీగా ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన అన్పార్లమెంటరీయన్గా సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని చెప్పేసి మేము ఈరోజు దిష్టిబొమ్మను ఆయనను కాల్చడం జరిగింది. దీనికి అందరూ మాకు సపోర్ట్ చేస్తారని అందరినీ ప్రార్థిస్తున్నాం. భారత్ మాతాకి జై.